రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుత టీటీడీ మెంబర్గా ఉన్నారు. ఆయన అసలు ఈ పరకామణి వ్యవహారంలో ఎవరైతే దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడో 2023 సంవత్సరంలో అతని మీద కేసు పెట్టినప్పుడు అది సెక్షన్ 381 అంటున్నారు. అటువంటప్పుడు ఆ దొంగతనం కేసుని ఏదో ఒక ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం లాగా లోక్ అదాలత్లో రాజీ కుదిర్చే అధికారం మీకు ఎవరిచ్చారు అని ఒక భానుప్రకాష్ రెడ్డి గారే కాదు, రీసెంట్గా హైకోర్టు కూడా అదే ప్రశ్న వేసి ఆ లోక్ అదాలత్ డీల్నే ఏకంగా క్యాన్సిల్ చేసి ఇట్ ఆల్సో డైరెక్టెడ్ ద హైకోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ ద టీటీడీ టు గో ఫర్ సిఐడి ఇన్వెస్టిగేషన్. సో ఈ పరిస్థితుల్లో లోకేష్ గారు ఇంకాస్త ముందుకు వెళ్ళి మేబీ సిట్ కూడా ఫామ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇదే కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు. టీడీపీ అలాగే బీజేపీ, జనసేన, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే టీటీడీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. దొంగతనం వ్యవహారం కూడా అప్పుడే బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు కూడా దీని వెనక ఇంకా చాలా పెద్ద మతలబు జరుగుతుంది, ఇది పెద్ద కుంభకోణం, ఇది పూర్తి స్థాయిలో బయటికి తీయాలని అప్పుడే అన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిపోయిన తర్వాత ఈ యొక్క పరకామణే కాకుండా కల్తీ నెయ్యి వ్యవహారం అనేకమైనటువంటి వివాదాలు బయటకు వస్తున్న సందర్భంలో ఇప్పటి వరకు సరైన అరెస్టులే కనపడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఈ పరకామణి వ్యవహారంలో ఆల్రెడీ మేము దీన్ని రికవరీ చేసి టీటీడీకి మేము మేలు చేశాము, 40 కోట్ల రూపాయల ఆస్తులను అతని ద్వారా మళ్ళీ తిరిగి రాయించాము, రికవర్ చేశామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి పెద్దల్ని ఇప్పుడు ఏదైతే ప్రూఫ్ లేకుండా దీని వెనకాల 100 కోట్ల వ్యవహారం నడిచింది, ఒక్క రవికుమారే ఉన్నాడా, రవికుమార్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమందితో ప్రైవేట్ డీల్స్ చేసుకున్నారు, అసలు వాళ్ళతో చేయించింది అప్పటి వైసీపీ నాయకుల లేదంటే ఉన్నతాధికారుల లేదంటే ఇంకా పెద్దల ఇంకా వైసీపీలో ఉన్నటువంటి టాప్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళ అని చెప్పేసి మీరు ఆరోపణలు గుప్పిస్తున్నారే. మరి ఎంతో పెద్ద వివాదం సృష్టించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారంలోనే ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళ అరెస్టులు తప్ప దానికి వెనకుండి ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పించినటువంటి అప్పట్లో టీటీకి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళ అరెస్టులు అయితే ఇప్పటి వరకు లేదు, కేసులు కూడా సరిగా లేవు. మరి దీని విషయంలో మాత్రం మేము ఒక పారదర్శకమైనటువంటి ఒక అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? సార్, గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న రమేష్ గారికి, బాజీ గారికి, మస్తాన్ రావు గారికి, సిటీ 24/7 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సార్, ఇదేమీ కొత్త కాదు అని మీరు అన్నారు సార్. ఇదేమీ కొత్త కాదు అని అంటే వీళ్ళు నెలకొక స్కామ్ బయటకు వస్తూ ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది పరకామణి చోరీ కేసు 2023 ఏప్రిల్ 9వ తారీఖున జరిగిందండి. టీటీడీ పరకామణి ఎంప్లాయ్ అయినటువంటి సి వెంకట రవికుమార్ అనేటటువంటి వ్యక్తి $100 యుఎస్ డాలర్స్ అన్నీ కూడా ఒక $900 అప్పటి లెక్క ప్రకారం $72,000 ఏమో లెక్క కట్టేసి అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, సెక్షన్ 371. ఆ తర్వాత జరిగినటువంటి విచారణలు అవన్నీ ఏంటో కానీ ఆ తర్వాత మొన్నటికి మొన్న లోక్ అదాలత్లో ఆ కేసు కొట్టేయడం జరిగింది. అండ్ ఆల్సో అతనికి ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఒక 14 కోట్ల రూపాయలకు చెందినటువంటి లోయర్ పేపర్ వాల్యూ ఏదైతే 7 స్థిరాస్తులు ఎక్కడ చెన్నై, తిరుపతి, బెంగళూరులో ఉన్నటువంటి ఆ రవికుమార్కి చెందినటువంటి 7 స్థిరాస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారట. సో ఇదంతా కూడా ఇదంతా కూడా చట్ట విరుద్ధం అని చెప్పేసి కోర్టు దాన్ని క్యాన్సిల్ చేసేసి ఏదైతే ఆ లోక్ అదాలత్లో వచ్చినటువంటి తీర్పు ఉందో క్యాన్సిల్ చేసేసి ఫైల్ సిఐడికి అప్పగించడం జరిగింది. అక్టోబర్ 13వ తారీఖు దీని యొక్క నివేదిక అడగటం కూడా జరిగింది. ఇంతవరకు మీరు కూడా చెప్పారు, బాగానే ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ లోక్ అదాలత్ రాజీ కుదర్చడం ఏంటి? దేవుడు సొమ్ము అంటే అంత ఈజీగా ఉందా?
చాలా చాకచక్యంగా వెరీ సింపుల్. ఆ 2023లో వైసీపీలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండగా చక్కగా తీసేసుకుని ఆ $100 చక్కగా ఆయన తీసుకెళ్తా దొరికిన రోజు దొంగయ్యాడు. ఇన్ని రోజులు దొరకకుండా దొరలాగా దొరికినటువంటి రవికుమార్ దొరికిన రోజు దొంగయ్యి పట్టుబడి జైలు శిక్ష మరి కోర్టుకి వెళ్ళిన తర్వాత అతని ఆస్తులని, అతని ప్రైవేట్ ఆస్తులని ఎవరెవరికి రాశాడు, ఎంతెంత రాశాడు, టీటీడీకి ఎంత రాశాడు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనం అందరం కూడా చూసుకోవాలి ఒకసారి. దేవుడి సొమ్ము అప్పనంగా పోతామని చూస్తా ఊరుకోరు. ఏ రోజైనా బయటపడతానేటటువంటి దాంతోనే ఈ రోజు బయటపడింది. సో ఆయన చెప్తున్న లెక్క ప్రకారం భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సెటిల్మెంట్ ఖచ్చితంగా బయటికి రావాలి. కోర్టు ఆదేశాల ప్రకారం సిఐడి దీనిలో రంగం దిగుతుంది. ఈరోజు లోకేష్ గారు కూడా దీని మీద సిట్ ఏర్పాటు చేస్తా అన్నారు. దాని మీద ఇంకా తదుపరి విచారణ జరుగుతుంది. అయితే ఈ కల్తీన ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన అరెస్టులన్నీ ఎంప్లాయీసీయే కదా అని అంటా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరినీ కూడా ఒక ఆదేశానుసారం ఒక లెక్క ప్రకారం అరెస్ట్ చేయడం అయితే డెఫినెట్లీ జరుగుతుంది. సో ఈ కల్తీనైలో బోలే బాబా డైరీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ స్కామ్లు చేశారో అందరూ కూడా ఉంటారు. డెఫినెట్లీ అరెస్టులు జరుగుతాయి. ఇందులో కూడా ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తారు. దీని వెనుకున్నటువంటి తతంగాలన్నీ కూడా బయటకు వస్తాయండి. రాజీ కుదిర్చిన అధికారులు ఎవరు, రాజీ కుదిర్చిన నాయకులు ఎవరు, రాజీ కుదిర్చిన నేతలు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎలా చేస్తారు వీళ్ళు? ఇప్పుడేదో తిరుమలలో అపచారాలు జరిగిపోతా ఉన్నాయి. నిన్న కూడా విష ప్రచారం తిరుమల మీద, కపిల తీర్థం వద్ద ఇదేదో తొక్కిసలాట జరిగింది అనేటటువంటి విష ప్రచారాలు. ఇట్లాంటి విష ప్రచారాలు అన్నీ వేసి తిరుమలని ఏదైతే 2014 నుండి 19 వరకు చేశారో, 2014 నుండి 19 వరకు పింక్ డైమండ్ అనేటటువంటి ఒక దుమారం, క్షుద్ర పూజలు అనేటటువంటి ఒక దుమారం, దేవుడి నగలన్నీ కూడా మా నాయకులు ఇళ్లలో ఉన్నాయనేటటువంటి ఒక దుమారం లేపి అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నుండి 24 వరకు కల్తీ నెయ్యి వాడి, ఆ తర్వాత పరకామణిలో ఉన్నటువంటి డబ్బులు చోరీ చేసి ఇన్ని ఘనకార్యాలు చేసి ఈరోజు మళ్ళీ విష ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ విష ప్రచారాలు ప్రారంభించారు. కపిల తీర్థం వద్ద తొక్కిసలాట జరిగింది, ఇంకేదో తిరుమలలో సౌకర్యాలు బాగాలేదని చెప్పేసి ఇట్లాంటి విష ప్రచారాలు అన్నీ చేసుకుంటా కాలాన్ని డైవర్ట్ చేసే పని చేశారు. దేవుడే దిగొచ్చి ఈరోజు కోర్టులో ఆ లోక్ అదాలత్లో జరిగినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత లోకేష్ గారు ఈరోజు స్పందించి దాని సిట్ అప్పచెప్తామని చెప్పారు. డెఫినెట్లీ దొంగలందరూ కూడా బయటపడతారు. ఈ రవికుమార్ ఆస్తులు ఎవరెవరికి బదలాయించబడ్డాయి, ఎంతెంత బదలాయించబడ్డాయి, ఏ డేట్లో బదలాయించబడ్డాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా త్వరలో ప్రజల ముందు బయటపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.